మీరు పనిచేశారని చెప్తున్నారు. ఎందుకు ఓడిపోయింది పార్టీ? మేము ఎక్స్పెక్ట్ చేసినంత మైనార్టీస్ నుంచి కానీ ఆంధ్ర సెటిలర్స్ నుంచి కానీ ఓట్ బ్యాంక్. ఎంపీ గారికి మీకు ఇప్పుడు మంత్రి గారు మీకు మధ్య వర్గ విభేదాలు కావచ్చు, గ్యాప్ అనేది ఉందంటారు. బ్రహ్మాండంగా అభివృద్ధి గురించి వెంకటరెడ్డి గారు అయితే ఏ విధంగా చేసుకోవాలి. పార్టీ నుంచి ఎవరైతే మారి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారో ఆ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందా? కేసీఆర్ లాగా డబ్బులు ఇచ్చు ఇంకోటి చేసు పదవులు ఇచ్చు మేము తీసుకోవట్లే. వాళ్ళు కేసీఆర్ ఎన్నడూ వడగొట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని. ఇంకా కొంతమంది అయితే మా వాళ్ళు రానియట్లేదు. ఇప్పుడు ఒకరిద్దరు మా పార్టీని నట్టేట ముంచిపోయిన వాళ్ళు ఉన్నారు. వస్తామని ఎన్ని ఫైరోలు చేసినా తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. మీరు అడ్డుపడుతున్నారా మీ ఎమ్మెల్యే విషయం? ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచిపోయిన వాళ్ళని. కానీ గత 5 సంవత్సరాలు కాన్స్టిట్యున్సీ మీరు కంటెస్ట్ చేస్తారు, మీరు ఒక యాస్పిరెంట్గా ఉన్నారు అని చెప్పిన కాడి నుంచి సుధీర్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. ప్రభుత్వ భూములు ఏమన్నా కబ్జాలు పెట్టినా ఊరుకునేది లేదు, ఏం చేసినా ఊరుకునేది లేదు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలబడతాం. ఆ సుధీర్ రెడ్డే కాదు. మీరు ఎంత కష్టపడి పనిచేసినా సరే చివరికి టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చారు, ఆయన కూడా ఓడిపోయారు. మనం పని చేసుకుంటూ పోయేది చేస్తాం. ఇలా మేము కానీ మదన్న కానీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసుకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీతో ఏమైనా అంతర్గతంగా ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు తప్పు చేసినా కానీ ఎవరిని వదిలిపెట్టలేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఇంత ఫోన్ ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీలు ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు. దాంతో పాటుగా ఇంకా మెర్జ్ అయిపోతుంది శాసనమండలిలో అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయినా అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. 100% అర్థమవుతుంది వాళ్ళకు. అందుకనే వాళ్ళ షెల్టర్ వాళ్ళు చూసుకుంటున్నారు. మీరు ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఉద్యోగాల కల్పన ఒకటి, రైతులకు సంబంధించిన అంశాలు, నిరుద్యోగుల సమస్యలు ఎక్కువగా ఫోకస్ చేశారు. ఎంతవరకు వాటి ప్రయారిటీ ఇస్తారు? ఒక పక్క నుంచి నిరుద్యోగులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చి నిజంగా చెప్పాలంటే పాత ఎలక్షన్ వరకు వదిలిపెడితే ఒక 15-20 రోజుల నుంచి స్టార్ట్ అయింది. అప్పటికే 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఎలక్షన్ కోడ్ రాకముందు ఇచ్చిన మాట వాస్తవం. ఇంత ధైర్యంగా ఇంత అప్పుల రాష్ట్రమైన రాష్ట్రాన్ని ఒక సుందరీకరణ నగరంగా హైదరాబాద్ని ప్రపంచం ఏం చేశాడు ఒక్కటి చెప్పండి. అమరజ్యోతి గారితోకేమో 7 ఏళ్ళు అవుతుంది. ఆ సెక్రటరేట్ చూస్తే మొత్తం బండలు గిండలు అన్ని పర్యలు పట్టినాయి అప్పుడే.